వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ అందరికీ తెలిసినటువంటి ఉప్మాని చూపించబోతున్నానండి. అమ్మ ఉప్మా అనేటువంటి వాళ్ళు అస్సలు ఉప్మాని దగ్గరికి రానటువంటి వాళ్ళని నేను చూపించే ప్రాసెస్లో చేసి చూపించండి. ఉప్మాని చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు నేనేం కొత్త ప్రాసెస్ చూపించట్లేదండి. ఈ ప్రాసెస్ అనేది మన పెద్దవాళ్ళు ఇదివరకు చేసేటువంటిది అనమాట. ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 కప్ సూజీ రవ్వ అండి, అదే ఉప్మా రవ్వ అంటాం కదా, దాన్ని వేసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకుని జీలకర్ర, ఉప్మా రవ్వ అన్నది ఎక్కడా మాడిపోకుండా ఈ రెండు మంచి సువాసన వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఉప్పు ఇక్కడే ఎందుకు వేసుకున్నాను అన్నటువంటి విషయాన్ని మీకు తర్వాత షేర్ చేసుకుంటానన్నమాట. ఇలా వేగినటువంటిది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా వేగిందో కదా. ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే పొయ్యి మీద వేరొక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, టేబుల్ స్పూన్ మినప్పప్పు, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, నేనైతే 4 సగానికి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలను వేసుకున్నానండి. తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఈ వేసుకున్నటువంటి తాలింపు అన్నది కొంచెం కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేస్తున్నాను. మామూలుగా మన పెద్దవాళ్ళు అయితే మాత్రం ఉప్మాలోని పల్లీలు, జీడిపప్పు రెండు వెయ్యరండి. నేను వీడియో కోసం మాత్రమే జీడిపప్పుని ఇక్కడ యూస్ చేశాను అనమాట. జీడిపప్పును కూడా వేసుకున్న తర్వాత తాలింపు అన్నది బాగా వేపుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. తాలింపు ఎందుకు పక్కన పెట్టుకున్నాను అన్నటువంటి విషయాన్ని తర్వాత మీతో షేర్ చేసుకుంటానన్నమాట. తర్వాత ఇదే ప్యాన్లోకి 3 గ్లాసుల మంచినీళ్ళు, 1 గ్లాసు కాగపెట్టినటువంటి పాలను కూడా వేసుకొని పాలు నీళ్లు రెండు బాగా మరిగే అంతవరకు మరిగించుకోవాలండి. అయితే ఇలా ఎసరం మరుగుతున్నప్పుడే మనం ఉప్పు వేసుకుంటాం కదండి, కానీ ఇక్కడ పాలు యూస్ చేసి చేస్తున్నాం కాబట్టి ఈ పాయింట్లో ఉప్పు వేస్తే పాలు అన్నవి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని మనం ఉప్పు ముందే వేసుకున్నాము. అంతేకాదు ఇలా పాలతో ఒక్కసారి చేసి చూడండి, ఉప్మా టేస్ట్ అన్నది చాలా బాగుంటుందన్నమాట. ఇలా పాలు నీళ్లు బాగా మరిగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి తాలింపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా తాలింపును కలుపుకోవటం వల్ల ఉప్మా అన్నది టేస్ట్తో పాటుగాను తాలింపు అన్నది మంచి క్రిస్పీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి, పాతకాల పద్ధతులని ఉప్మాని ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.